దిల్ రాజు ఎట్టకేలకు నోరు తెరిచారు. నిన్న అల్లు అరవింద్, ఇవాళ దిల్ రాజు. సినిమా ఇండస్ట్రీలోనే అన్ని అంశాల మీద ఏకాభిప్రాయం ఉండదు. అసలు ఈ గొడవకంతటికి కారణం ఈస్ట్ గోదావరిలో జరిగిన మీటింగ్లో బంద్ అన్నటువంటి వ్యక్తిని అయితే నేను కాదు. బంద్ అన్నటువంటి వ్యక్తి సత్యనారాయణ, అతను జనసేన పార్టీ నాయకుడు. ఒక్క తెలుగు స్టేట్స్లో మాత్రమే కొన్ని సినిమాలు రెంటల్లో వేస్తున్నారు. మిగతా ప్రపంచం అంతా షేరింగ్ విధానమే అమలవుతూ ఉంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కలిస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటివి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్కి సమస్యలు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నిర్మాతలదే ఉంటుంది. తెలంగాణలో నాకున్నది అదే, తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే అందులో 50 థియేటర్లు మూసేసే పరిస్థితిలో ఉన్నాయి. నాకు కానీ ఆ నారంగ్ కానీ వీళ్ళందరికీ కలిపేసి ఉన్నటువంటిది 50 థియేటర్లు మాత్రమే అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అసలు ఈ వివాదం